నమస్కారం. ఆర్‌పిఆర్ టీవీకి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు. మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జనవరి. మరి ఈ జనవరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈ 2026 సంవత్సరం జనవరిలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో ముందుగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి తృతీయంలో గురుడు ఉన్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు, నవమంలో రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు, మీనంలో శని ఉన్నాడు. ఇలా ఉన్న పరిస్థితుల్లో సజ్జన సహకారం బాగుంటుంది, కానీ సంతృప్తి కలగదు. ఎందుకంటే మంచివాళ్ళు ఎవరైనా సహకరించేటప్పుడు ఒక పరిమితికి లోబడి చేస్తారు, ధర్మ పరిమితికి లోబడి చేస్తారు. సహకారం అనేటువంటిది అడ్డగోలుగా కావాలనుకుంటూ ఉంటారు పాపం. దానివలన కొంత సహకార లోపం భావన కలుగుతుంది. నిజానికి సజ్జనులు సహకరిస్తారు. అలాగే మానసికముగా కొంత చికాకు ఉంటుంది. ఎందుకంటే కేతువు కదా, కేతువు వైరాగ్యకారకుడు కాబట్టి గణపతిని ఉపాసన చేసుకోవడం, అలాగే గణపతయే నమః, ఇంకా వీలైతే క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే మంత్రం చేసుకుంటూ ఉంటే ఈ చికాకు తగ్గుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు, సక్రమంగా ఆలోచన చేయగలుగుతారు. ఎన్ని బాగున్నా ఆలోచన బాగుండకపోతే ఏం ప్రయోజనం లేదు. అందుకని ఆలోచన బాగుండడానికి గణపతి యొక్క ఆరాధన, ఇంకా వీలైతే ప్రతిరోజు కూడా ఒక 21 దూర్వా యుగ్మములు, యుగ్మం అంటే 2 అనమాట, 2 దూర్వలతో పూజ చేయాలి. అలాగా 21 సార్లు పూజ చేయాలి. అది ఈ క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే నామంతో. అప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి సూచించబడుతుంది, సరైన ఆలోచన వికసిస్తుంది. ఇక నవమస్థానంలో సూర్యుడు ఉండడం వల్ల తండ్రి విషయంలో ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కనిపిస్తుంది. అందువలన క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం చేసుకుంటే ఆరోగ్య విషయంలో పూర్తి మేలు జరుగుతుంది. ఇక మిగిలినటువంటి శుక్రుడు, బుధుడు అక్కడే ఉన్న పుణ్యబలం పెరగడానికి వాళ్ళు ఉపకరిస్తారన్నమాట. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. అలాగనే కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. కొంచెం కోపం తగ్గించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కోపం వలన ఏమవుతుందంటే ఉన్న పుణ్యం కాస్త ఒకేసారి ఖర్చు అయిపోతుంటుంది. అందువలన మనం చాలా దాని విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇతను చతుర్థాన్ని కూడా చూస్తాడు. ఆ కారణంగా అష్టమ దృష్టితో చూడడం వలన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఆహారం శరీరానికి శక్తిని ఇవ్వకపోవడం లాంటి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. అందువలన వీలైనంత వరకు ఉదయం 9 లోపులో కడుపు నిండా తినాలండి. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో స్వల్పంగా తినచ్చు. ఇంకా సాయంకాలం 5 ప్రాంతంలో చాలా తక్కువ తినాలి. అది ఆరోగ్యానికి ఉత్తమమైనటువంటి విధానం అన్నమాట. అదే పాశ్చాత్య విధానం అయితే మధ్యాహ్నం ఏదో టిఫిన్ తీసేసుకుని రాత్రి వేళ సుష్టుగా భోజనం చేయడం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఆరోగ్యకరం కాదు. అందువల్ల ఉదయం 6 నుంచి 9 లోపులో తీసుకునేటువంటి ఆహారము పుష్టిగా తీసుకోవాలి. అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది, ముఖ్యంగా మేషరాశి వారికి. ఇక వ్యయస్థానంలో శని ఉన్నాడు. ఈ వ్యయస్థానంలో శని అనేటువంటి వాడు, లాభస్థానంలో రాహు అనేటువంటి వాడు. లాభంలో రాహు పర్వాలేదు, ఆకస్మిక లాభాలు కలుగుతుంటాయి, అనుకోకుండా వస్తుంటాయి అన్నమాట. అలాగనే అవి వచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేయడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మహానే జపం చేసుకోవడం మంచిది. ఇక వ్యయంలో శని ఉన్నాడు కదా, ఇదే ముఖ్యం. ఇదేం చేస్తుంటుంది? నిద్ర పట్టకుండా చేస్తుంది, అనవసరం ఖర్చులు చేయిస్తుంది, అప్పిస్తే తిరిగి రావు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇతరుల చేత మోసగించబడకుండా తమని తాము కాపాడుకోవడం కోసం
సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం. శని యొక్క దోషాలను నివారించుకోవడం కోసం సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి నామాన్ని తప్పనిసరిగా చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటి జపం అన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా పూర్తిగా మేలు కలుగుతుంటుంది. ఈ రాశి వారిలోనే సహజంగానే కొంత స్వభావంలో తొందరగా కోపం వస్తుంటుంది. ఈ తొందరగా కోపం వచ్చేటువంటి దాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదయకాలం 5 నుంచి 6 వరకు ఉన్న సమయంలో దక్షిణామూర్తయే నమః అనే నామం చేసుకుంటే సరి అయినటువంటి ఆలోచన, మనస్సుని నిగ్రహించుకునేటువంటి శక్తి, అలాగే కోపాన్ని పొందనటువంటి శక్తి. ఎందుకంటే కోపం అనేటువంటిది వచ్చిన తరువాత తగ్గినా ప్రయోజనం లేదు, వచ్చిన తర్వాత నిగ్రహించుకున్నా ప్రయోజనం లేదు. కానీ సమస్యకి ఏ వ్యక్తి అయితే పరిష్కారాన్ని సక్రమంగా ఆలోచన చేయగలుగుతాడో అతను కోపం రాదు. అంటే దాని అర్థం కోపం అనేటువంటిది అసమర్థుని యొక్క స్థితి అన్నమాట. అందువలన ఈ కోపం రాకుండా నిగ్రహించుకోవడం అంటే ఆలోచన చేయడం, సక్రమమైన ఆలోచన చేయడం. ఎప్పుడైనా సరే మనకి సమస్యల గురించి ఆలోచన వచ్చినప్పుడు కోపం వస్తుంటుంది, పరిష్కారం గురించి ఆలోచన వచ్చినప్పుడు కోపం రాదు. అందువలన మనం అది నేర్చుకోవాలి. అంతకు మించి ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల మనకు కోపం వచ్చింది అనుకుంటున్నాం. కాదు, ఎదుటి వ్యక్తి సహజంగానే ప్రవర్తించాడు, వాడి తెలివిని బట్టి ప్రవర్తించాడు. కానీ మనం వాడికి సరిగా చెప్పలేదు. సామాన్యంగా పిల్లల విషయంలో కూడా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడల్లా దండించడానికి చూస్తుంటాం, లేదా తిట్టడానికి చూస్తుంటాం, కేకలేయడానికి చూస్తుంటాం. కానీ వాస్తవానికి ఏం చేయాలి? వాడికి ఏం చేయాలో చెప్పాలి కదా. వాడు కొత్తగా వచ్చాడు సమాజంలోకి, వాడికి నేర్పాలి కదా. వాడు ఎలా ప్రవర్తించాలో ప్రతి విషయము చెప్పి చేయించాలి. ఇదివరకు పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, నాన్న ఈ పని చేయాలరా, అవును నేను ఏం పని చెప్పాను, ఎలా చేయాలని చెప్పాను అని వాడిని మళ్ళీ అడిగేవారు. అడిగేటప్పటికి ఏమవుతుంది, వాడు తను వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయడం వలన మనసు స్థిరపడుతుంది అనమాట. ఆ భావన మనసులో స్థిరపడుతుంది, అర్థమవుతుంది. అలా అడగకుండా ఈ పని చేసేసుకురా అని చెప్పేసామనుకోండి, వాడు ఎంతవరకు విన్నాడో మనకి తెలియదు, విన్న దాంట్లో ఎంతవరకు మనసుకు ఎక్కిందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వాడి ప్రవర్తనను మనం దండించడం ప్రారంభిస్తే వాడు ఎల్లవేళలా ఎప్పుడు తిడతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూడడంతో పాటు ఏ పని చేస్తే తిడతామనిపిస్తుందో ఆ పనిని మనం చూడకుండా చేయాలి అనే విషయాన్ని నేర్చుకుంటాడు. అంటే వాడిని మనమే పాడు చేస్తున్నాం అనమాట. అందుకని వ్యక్తికి మనం స్పష్టంగా అవగాహన కలిగించేలా చేసినట్లయితే అవతల వ్యక్తి ప్రవర్తన మనకి కోపాన్ని కలిగించదు, అవసరం రాదు. అంటే అవతల వ్యక్తి కోపం వచ్చిందంటే దాని అర్థం మన యొక్క అసమర్థత అని అనమాట. అందువలన మనకి కోపం వస్తే మన అసమర్థతే, ఎదుటి వ్యక్తికి కోపం వస్తే మన అవగాహన చేసుకోకపోవడం. ఈ విషయాలను మనకి గుర్తుంచుకున్నట్లయితే ఏం లేదండి, మనమైతే మార్చుకోగలం, ఎదుటి వ్యక్తిని మనం మార్చలేం కదా. అందుకని ఎదుటి వ్యక్తిని మార్చాల్సిన అవసరం రాకుండా చూసుకోవడం అనేది ప్రజ్ఞకు సంకేతం అన్నమాట. అందువలన స్పష్టమైన అవగాహన ఎదుటి వారిలో కల్పించడము, మనం కూడా ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను గుర్తించేటప్పుడు తప్పుగా గుర్తించకపోవడం, అతనికి అవగాహన లేనందువలన చేశాడు అనే విషయాన్ని గుర్తించడం, మనం ఆ స్థానంలో ఉంటే మనమే అదే చేస్తామనే విషయాన్ని గుర్తించడం, ఇవన్నీ కూడా మనకు ఈ సహజంగా వచ్చేటువంటి కోపాన్ని రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సమర్థత కలిగిన అంశాలు. గురువుగారు, మేషరాశికి సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం గురువుగారు. చూసారు కదా, జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువుగారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.